సెకండ్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. సెకండ్ హాఫ్ అందరు చూడాల్సిన సినిమా. మెసేజ్ ఎందుకు ఇస్తారు బ్రో? మెసేజ్ ఏం లేదు. సినిమా బాగుంది, చూడండి అందరూ. అవును, కార్తీక్ ఎంట్రీ చాలా ఉంది, చాలా బాగుంది అసలు. ఓకే ఓకే సరే, 5/5 యా. కిజేమియర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉందా? అన్న నాని ఆల్రెడీ స్టార్ అన్న. నువ్వు ఏం అడుగుతున్నావు? టైర్లు ఏం లేవు అన్న, ఆయన చెప్పినట్టు ఒకటే పెద్ద టైర్ ఉంది లోపల. సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచిది, చూడవచ్చు. వెరీ క్రేజీ. అట్లా ఏం లేదు, ఎవ్రీథింగ్ వాస్ గో సో గుడ్. సో మాస్ వైలెన్స్ చెప్పు. చాలా మాస్ ఉండే, క్రేజీ. లైక్ బాగుంది. ఆఫ్ కోర్స్ చాలా హాట్ అండ్ సెక్సీ ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ. వీక్స్ లో అన్న, ఇంకా క్లైమాక్స్ లో అయితే హిట్ 4 గురించి చూపిస్తారన్న. అది చూస్తే మైండ్ బ్లో అవుతుంది అన్న. వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. లేదన్న, వైలెన్స్ అంటే మీరు మూవీ చూసాక మీకు అంతా అనిపించదు అన్న. కోర్స్ ప్రతి వైలెన్స్ అంటే ఒక ఇమోషన్ ఉంటుంది. ఊరికే వేరే మూవీ వచ్చింది ఈ మలయాళంలో, దాంట్లో ఊరికే యాక్షన్ ఉంది, కానీ దీంట్లో ప్రతి యాక్షన్కి ఒక రీజన్ ఉంటుంది. ఇంకా నాని అయితే సూపర్ అన్న. నాని స్క్రీన్లో వస్తే చాలా మజా వస్తుంది. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగుంది. అంటే హార్ట్ అటాక్ నాని సూపర్, బట్ వైలెన్స్ ఇస్ టూ మచ్. అవునా? 18+ వాళ్ళు చూడొద్దు అని చెప్పేసి అస్సలు చూడకూడదు. అవునా? నాని గారే హీరో వెళ్ళి సేవ్ చేస్తుంటే కేజీఎఫ్ గుర్తుకొచ్చింది. ఎండింగ్ ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొచ్చింది. ఇట్స్ నాట్ ఏ కంపారిజన్, బట్ నాకు ఎందుకు అలా అనిపించింది. న్యాచురల్ స్టార్ కాస్త వైల్డ్ స్టార్ అయ్యాడు ఈ మూవీలో. బాగుంది. ఈ సినిమాకి అడివిశేష్ వచ్చి చాలా బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది. అదొకటి చాలా బూస్ట్ అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చెప్తాను భయ్య, ఎన్ని థ్రిల్లర్ సబ్జెక్ట్ వచ్చినా అడివిశేష్ అనేటోడే సరౌండర్ చేయగలుగుతాడు థియేటర్ని. అంటే కూర్చోబెట్టగలుగుతాడు. అడివిశేష్ లాంటి వల్ల ఎవరి వల్ల కాదు అని చెప్పండి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. బట్ అడివిశేషి గారు మాత్రం థ్రిల్లర్ సబ్జెక్టులో అతను చేసినట్టు ఇంకెవ్వరు చేయరు. అతను చాలా సరౌండర్ చేసి కూర్చోబెట్టేస్తాడు థియేటర్ని. నాకు ఎందుకో దీనిలో థ్రిల్లర్ కన్నా ఎక్కువ హీరో గారితో ట్రావెల్ అయింది అనిపించింది. బట్ అదే థ్రిల్లర్ సబ్జెక్టు అడివిశేషి గారు చేస్తే మాత్రం ఇలా ఉండదు. బట్ ఇది ఇట్టు ఫ్రాంచైజ్లో కాకుండా మీరు ఒక నార్మల్ మూవీకి వచ్చినట్టు ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ అండి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ మూవీ ఇది, మీకు ఎలా అనిపించింది? మాస్ ఉంది, బిగ్గెస్ట్ మాస్ మూవీ అని చెప్పాను. బట్ ఉంది దీంట్లో వైల్డ్ అన్నెసెసరీ ఫైట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ క్లైమాక్స్ అనేది చాలా బూస్ట్. ఈ సినిమాకి అడివిశేషి గారు ఎంట్రీ అనేది చాలా బూస్ట్ ఇచ్చిందండి. సో ఓవరాల్గా గుడ్ అని అయితే నేను చెప్పలేను అబ్బా, అంత బాగున్నది అసలు. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఇందులో కూడా ఫ్యామిలీతో మంచిగా వచ్చి చూడొచ్చు. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. అందరు రావచ్చు. నాని సినిమా చూడకుండా ఉంటారు ఎవరన్నా? చంపేసిండు మొత్తం. స్క్విడ్ గేమ్ కన్నా తోపు ఉన్నది అసలు. నెట్ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ చూసినా చూడు, పోయి చూడు, దానికన్నా డబుల్ ఉన్నది. మ్యూజిక్ అయితే ఘోరం అసలు, చెప్పలేదు. మూవీ మొత్తం వైలెన్స్ ఉంది కదా, హీరోయిన్ క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్ ఉన్నది, హీరోతో పాటు ఉన్నది. క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరప్పా, చచ్చిపోతారు అసలు. ఆ క్లైమాక్స్ చూసి అయితే చైర్లకి లేచి కూర్చొని చూసి ఇట్లా పెట్టుకోండి నేను. అంత బాగున్నది. ఇచ్చారు. అదే క్లైమాక్స్ ట్విస్ట్ కదా. పోయి చూడండి సినిమా, మీరు కూడా అందరు పోయి చూడండి. మాస్ గా వైల్డ్ గా అన్ని చూపించారు, అన్ని బాగున్నాయి. నాకైతే ఈ వైల్డ్ గానే నచ్చింది అసలు. సంపేసిండు. ఏం పోరు, ఎందుకు పోతారు హార్ట్ అటాక్ రానికి? ఆయన న్యాచురల్ స్టార్ కదా, అన్ని న్యాచురల్ గానే ఇట్లా కోసిండు. ఇట్లా అవకాశం ఇస్తే పోయి చంపేస్తా అందరిని. నాని దగ్గర ఒక ఛాన్స్ ఇస్తే పోయి, నేను ఒక సైడ్ చిన్నగా రోల్ ఇస్తే చేస్తా పోయి. ఇంకా
ఆ క్యారెక్టర్ కూడా ఎట్లా తెలుసా, మొత్తం నరికే క్యారెక్టరే ఇవ్వాలి, అందరిని పోయి చంపేస్తా. చాలా మంది ప్రభాస్ అని చూసాం సలార్లో, కాటరమ్మ కొడుకు అంటారు, చిన్న కొడుకు అనుకోవచ్చా? అనుకోవచ్చా అంటే నేను ఏం చెప్పను, అనుకోవచ్చు. ఓవరాల్ గా నాని గురించి ఏం చెప్తావు, మాసా క్లాసా? అన్ని ఏమేమైతే అన్ని క్యారెక్టర్స్ ఉంటే అవన్నీ ఒక వేరే లెవెల్ చూపించిండు. అయితే నేనైతే చచ్చిపోయినా అబ్బా. ఎలివేషన్స్తో బీజిఎంతో నడిపాడు సినిమా అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఏదో మర్డర్లు చేస్తున్నారంటే ఫస్ట్ 1 to 2 చూసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ అంతా. బట్ ఓకే, ఆ బీజిఎం వల్ల కొంచెం ఇంట్రెస్ట్గా చూడబుద్ధి అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మర్డర్ మోటివ్ అని తెలిసిపోతుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కుని ఉండడం వల్ల ఏదో నాని గారు ఉన్నారు 1-2 హైప్ వాడుకున్నారు తప్ప సినిమా అంతా కూడా ఎంతే ఒక బీజిఎంతో నడిచిందానికి వచ్చాను సినిమా అంతా కూడా. ఇంకా నాని గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే కొత్త అవతారం అయితే చూపించారు నాని గారు. నిజంగా చెప్తే కొత్త అవతారం చూపించారు. అరగడం కానీ ఆ మాస్ యాక్టింగ్ కానీ క్రూరత్వం కానీ సూపర్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు క్లాసిక్ అనుకునే జనాలు మోసపోయారు, ఇక్కడ నుంచి అసలైన రూపం చూపిస్తున్న సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా డైలాగ్ డెస్టినేషన్ చేశాడు, నిజంగా చాలా అంటే చాలా క్రూరత్వంగా నటించాడు. బట్ శైలి ఇంకొకటి ఏంటంటే అడవిశేషి గారిని కూడా ఒక కొత్త కోణంలో చూపించాడు. పెద్ద జంగల్లో ఒక అడవిలో పెద్ద బిల్డింగ్లో సైకగాలతో ఫైట్ నడుస్తుంటే అందులోకించి అడవిశేషి ఎంట్రీ సూపర్ ఉంటుంది. సూపర్ సినిమాకి హైలైట్స్ అంటే ఒక చిన్నపిల్లని కాపాడుతాడు, ఆ కాపాడినప్పుడు తల నరికేస్తాడు, హైలైట్ ఉంటుంది. అందరినీ బీభత్సంగా నరికేస్తాడు, అంతే ఇక తగ్గేదే లేదు. 42 హీరో ఎంట్రీ ఉంది అంటున్నారు. 42 హీరో ఎంట్రీ ఉంది అంటున్నారు. ఉంది